సెక్స్ ముందు పెళ్లి తర్వాత అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్య సెక్సువల్ రిలేషన్షిప్ లేకుండా పెళ్లి చేసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు అంటాడు బెర్ట్రాండ్ రసెల్. ఆఫ్టర్ ఆల్ మనకి నీడనిచ్చే ఇల్లు కొనుక్కోవడానికే వాస్తు చూస్తాం, దిక్కులు చూస్తాం, ఇంటిని అన్ని విధాలుగా చూసి కొనుక్కుంటాం. మరి పెళ్లి మాత్రం ఎందుకు కళ్ళు మూసుకొని చేసుకుంటాం? మనం మ్యారేజ్ చేసుకునే పర్సన్తో జీవితాంతం బ్రతకాలి, జీవితాంతం సెక్స్ చేయాలి. ఒక విధంగా మన సెక్సువల్ సుఖానికి కారణం మన పార్ట్నర్. మరి ఆ పార్ట్నర్ గురించి ఏం తెలియకుండా ఎలా చేసుకుంటావు? వ్యభిచారంలో కన్నా స్త్రీ మ్యారేజ్ అనే సిస్టంలోనే ఇష్టం లేని సెక్స్ని ఎక్కువగా భరిస్తుందని మ్యారేజ్ అండ్ మోరల్స్ అనే బుక్లో రాశాడు. మ్యారేజ్ అనేది ఇద్దరి ఇష్టంతో చేసే కాపురం మాత్రమే కానీ ఇష్టం లేకుండా చేసే లైంగిక వ్యాపారం కాదు. ఇంకా రసెల్ ఏమంటాడంటే, ఒక వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాం, కొన్నాళ్ళకి ఆ వ్యక్తి మీద ఇంట్రెస్ట్ పోతుంది, కానీ మనం పెళ్లి చేసుకున్నాం కదా, ఇక ఆ వ్యక్తితోనే ఉండాలి కదా అని ఇష్టం లేకపోయినా ఉంటూ సెక్స్ చేయడం మహా పాపం అంటాడు. నీకు ఒక వ్యక్తిపైన ఇంట్రెస్ట్ పోయిన తర్వాత అతన్ని వదిలి వెళ్ళిపోయి మరొక ఇష్టమైన వ్యక్తితో బ్రతుకు, లేదా ఎవరో ఇష్టం లేకపోతే ఒంటరిగా బ్రతుకు. అంతేకాని సాంప్రదాయాల పేరుతో, కట్టుబాట్ల పేరుతో ఇష్టం లేకుండా సంసారం చేయడం అసలైన వ్యభిచారం అంటాడు. ఆ వ్యభిచారం సొసైటీని ఎదగనివ్వదు అంటాడు. రసెల్ మాటలతోనే కాదు, చేతలతో చేసి చూపించాడు. రసెల్ 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అయితే ఒక భార్యతో ఉంటే ఆ భార్యతోనే హానెస్ట్గా ఉండేవాడు. బట్ ఆమె పైన ఇంట్రెస్ట్ పోతే వెంటనే డివర్స్ ఇచ్చేసి ఇక జన్మలో ఆమె ముఖం చూసేవాడు కాదు. ఈ మాటలు రసెల్ కాదు, స్వయాన ఆయన కూతురే చెప్పింది. ఆయన ప్రేమిస్తే భార్య కొంగు పట్టుకునే తిరిగేవాడు. బట్ బోరు కొడితే మాత్రం అంతే సంగతులు. తన థర్డ్ వైఫ్తో విడాకులు ఎలా తీసుకున్నాడో తెలుసా? ఒకసారి సైకిల్ తొక్కుతూ ఉండగా తన వైఫ్ పైన ఇష్టం పోయినట్టు అనిపించింది. వెంటనే ఇంటికొచ్చి తన భార్యకి చెప్పాడు. తర్వాత ఇద్దరు విడాకులు తీసుకున్నారు. కానీ విడాకులు తీసుకునే రోజు కూడా తన భార్య చెల్లికి ఫిలాసఫీ పాఠాలు చెప్పి సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాళ్ళకి జన్మలో కనపడలేదు. సో కొంతమందికి రసెల్ వాళ్ళకుని చూస్తే ఒక తిరుగుబోతువాదిగా, స్త్రీలను వాడుకునేవాడిగా కనిపించవచ్చు. కానీ 1907లో స్త్రీలకు కూడా ఓటు హక్కు కావాలని ఫైట్ చేసి బ్రిటిష్ పార్లమెంట్కి నిలబడ్డాడు. దానికి ప్రతిఫలం ఓటర్లో అతన్ని కుళ్ళిపోయిన కోడిగుడ్లతో కొట్టారు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టికల్స్ రాశాడు. దానికి 6 నెలలు జైల్లో వేశారు. అతను రాసిన మ్యారేజ్ అండ్ మోరల్స్ బుక్ని ప్రపంచంలోకెల్లా అసభ్యకరమైన బుక్ అని అతన్ని తిట్టిపోశారు. కానీ కామెడీ ఏంటో తెలుసా? ఆ తర్వాత ఆ బుక్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. రసెల్ వాదన చాలా సింపుల్. మనిషి బాధపడ్డానికే పుట్టాడన్న వాదనని వదిలేయండి అంటాడు. మనిషి పుట్టింది బాధల్ని భుజాన మోయడానికి కాదు, వాటిని అధిగమించి సుఖపడ్డానికి. మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా బాధల్ని ఒంటెలా మోయమంటుంది. అందుకే అతను మొదటిగా సాంప్రదాయాలపై విరుచుకుపడ్డాడు. పెళ్లి చేసుకున్న వ్యక్తితోనే సెక్స్ చేయాలి, చేసుకున్న వ్యక్తిని జీవితాంతం భరించాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా తనకి శరీరాన్ని ఇవ్వాలి అనే ముసలి చాదస్తపు సాంప్రదాయాలని కోకట వెళ్లితో సహా పెకిలించాడు. పైగా మ్యారేజ్ అనేది స్త్రీలకి ఒక జీవనాధారంగా తయారవడం రసెల్ భరించలేకపోయాడు. అందుకే అతను ఎవ్రీ హౌస్ ఈజ్ ఏ లైసెన్స్డ్ బ్రోతల్ హౌస్ అన్నాడు.